మరి ప్రాబ్లం ఏంటండి? చెప్పండి, పర్లేదు. ఐ థింక్ ఐ కెన్ హెల్ప్ యూ టు సార్ట్ అవుట్ ఇన్ సమ్ వే. అది 1 వీక్ నుంచి ఒకడు నాకు సైట్ కొడుతున్నాడు. ఏంటి, దానికి ఏడుస్తున్నారా? కాదండి, అంటే మొన్న కాఫీకి అడిగాడు, నువ్వు అని చెప్పాను. నిన్న ఇంటి వరకు ఫాలో అయ్యాడు, ఇవాళ మార్నింగ్ ప్రపోజ్ చేశాడు. మా ఇంట్లో ఏమో జాబ్ వద్దు, పెళ్లి చేసుకోమని 2 years నుంచి ప్రెషర్ పెడుతున్నారు. వాళ్ళని కన్విన్స్ చేసి మరీ ఇక్కడ జాబ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ లవ్ గిఫ్ లాంటివి మా ఫ్యామిలీకి తెలిస్తే అంతే సంగతి. ఇంతకీ ఎవడండి మీకు ప్రపోజ్ చేసింది? వాడి పేరు వినోద్ అంట. ఎవరు వినోద్ అన్న? పిల్లిగడ్డ వేసుకొని పిల్లిలా ఆఫీస్లో మూన్ వాక్ చేస్తూ తిరుగుతుంటాడు, ఆయననా? వాడే. అయ్యో సుబ్బలక్ష్మి గారు. యూ కెన్ కాల్ మీ సుబ్బు. అయ్యో సుబ్బు గారు. ఈ గారు గీరు వద్దండి. ఫ్రెండ్స్. బై ద వే, ఐఎమ్ అర్జున్. సుబ్బలక్ష్మి. సుబ్బు. ఇందాకేదో చెప్తున్నావు అర్జున్. అది వినోద్ అన్న చాలా మంచోడు సుబ్బు. ఆయన ప్రపోజ్ చేశాడు, సరే నువ్వేం చేసావు? వాట్సాప్ ఇంకా ట్రూ కాలర్లో బ్లాక్ చేశాను. ఇప్పుడు ఆయన నచ్చకపోతే ఏం చేయాలి? మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్, ఇవన్నీ నడవు అని క్లారిటీ ఇచ్చేయాలి. లేదా గడ్డం పెంచుకున్న అమితాబ్ బచ్చన్లా నీ వెనకాలే తిరుగుతుంటాడు. సరే ఓ పని చేయి, నువ్వు ఫోన్ చేసి నీ మనసులో మాట ఆయనకి చెప్పి నెక్స్ట్ సెకండే జెంటిల్మెన్లా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు కాల్ చేయడం అవసరమా అర్జున్? అరే నా మాటని కాల్ చేయి, 3 ఏళ్ళుగా చూస్తున్నా ఆ మనిషిని. చేయి. రింగ్ అవుతుంది. అవునా? మాట్లాడు. హలో. కాల్ లిఫ్ట్ చేశాడు. నువ్వు మాట్లాడతావా, నేను మాట్లాడాలా? నేనే మాట్లాడుతా. చెప్పే, క్లారిటీ. హలో వినోద్ గారు, నేను సుబ్బలక్ష్మిని మాట్లాడుతున్నాను. చెప్పు సుబ్బు, ఏంటి 2 రోజుల నుంచి డల్గా ఉన్నట్టున్నావు? వాట్సాప్లో డీపీ కూడా తీసేసావు. వినోద్ గారు, నాకు మీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవండి, అవి రావు కూడా. అండ్ ఇది మనకి సెట్ అవ్వదండి. సో ప్లీజ్ కొంచెం మీరు నా వెనక పడకండి. అండ్ నేను జాబ్ చేసి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా బ్రతుకుదామనే టైప్ నేను. సో ప్లీజ్ కొంచెం నన్ను ఫోకస్గా నన్ను నా పని చేసుకునివ్వండి. హే చిల్ సుబ్బు, నువ్వు సింపుల్గా నో చెప్పి రిజెక్ట్ చేస్తుంటే నా పని నేను చేసుకునేవాడిని కదా. అంటే నేను మీ ఫీలింగ్స్ని ఒకవేళ హర్ట్ చేసినంటే సారీ అండి. ఓకే చిల్ సుబ్బు, హ్యావ్ ఎ గ్రేట్ డే. సార్టెడా? థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. ఇవాళ నువ్వు లేకపోయి ఉంటే ఇంకొక 10 days ఇలానే ఏడ్చుకుంటూ కూర్చునేదాన్నేమో. ఈ మనుషులతో ఇదే వచ్చిందండి బాబు. మనసులో ఉండేది బయటికి చెప్పరు, బయటికి చెప్పేదేమో మనసులో ఉండదు. సరే నాకు కొంచెం వర్క్ ఉంది, మనం తర్వాత కలుద్దాం. యా ప్లీజ్ క్యారీ ఆన్. ఫ్రెండ్ అన్నావు కాబట్టి ఒక చిన్న ఫ్రెండ్షిప్ సజెషన్ ఇస్తాను. నువ్వు అసలు ఏడవద్దు, ఏదైనా ఉంటే చెప్పు, చూసుకుందాం. ఓకే థ్యాంక్ యూ. నువ్వు నవ్వుతుంటే ఎంత బాగున్నావు. ఆ స్మైల్ అలా మెయింటైన్ చేయి చాలు. చెవులకు జిమ్కీలు ఓకే, నుదుటి మీద బొట్టు ఓకే, చేతికి గాజులు ఓకే, కాళ్ళకు పట్టీలు ఓకే, చుడీదార్ డబుల్ ఓకే. ఆ కళ్ళకి కాటుక పెట్టుకోండి, ట్రస్ట్ మీ, సాక్షాత్తు సరస్వతీదేవి సాఫ్ట్వేర్ ఆఫీసులోకి వచ్చినట్టు ఉంటుంది. అండ్ మీరు కూడా కొంచెం ఇలాంటి షర్ట్స్ కాకుండా బియర్డ్ని కొంచెం నీట్గా ట్రిమ్ చేసి ఫార్మల్స్ వేసుకుంటే చాలా బాగుంటారు. నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడే నీకు దేవత లాంటి అమ్మాయిని జత కడతాడరా.